శిశిర, ఏంటి శివగామి? నేను అబ్బాయిని చూడాలని అడిగాను. చూసి ఏం చేస్తావు? శిశిర, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? నీ ఆనందం కోసమే కదా, నువ్వు భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా ఉండాలనే కదా ఇన్నిసార్లు ఆలోచించేది, ఇన్నిసార్లు అడిగేది. లైఫ్ ఈజ్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే తెలిసి పొరపాట్లు తప్పులు చేయకూడదు. అందుకే నేను ఇంతగా అడుగుతున్నాను. ఇప్పుడేంటి? అతన్ని చూడాలి అంతేగా? అవును. నేను తర్వాత మాట్లాడిస్తాను. ప్లీజ్ శిశిర, అర్థం చేసుకో, నా మాట విను. ఒక్కసారి మాట్లాడినా, ఒక్కసారి కలిసినా నాకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి కదా. సరే, వెయిట్. ఇంతకీ అతని పేరు కూడా చెప్పలేదు నువ్వు. రాజ్. ఓకే. హలో. రాజ్, నీతో మా అక్క మాట్లాడాలంట. ఇక్కడే ఉంది, మాట్లాడు. అలాగే. హలో. హలో. రాజ్, ఏమైంది? నీ గొంతెందుకు అలా ఉంది? రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. అదే ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాను, గొంతు చేంజ్ అయినట్టుంది. సరే, ఇదిగో మా అక్క శివగామి మాట్లాడుతుందంట, ఇస్తున్నాను. హలో రాజ్. కట్ అయిపోయింది. అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. 1 సెకండ్. శిశిర, ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, నేను బయటకు వచ్చి కాల్ చేస్తాను.